హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రైడ్ మోదక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మోదకాలని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా ట్రెడిషనల్ రెసిపీస్ ఏంటంటే స్టీమ్ మోదక్ అలాగే ఫ్రైడ్ మోదకాలు అనమాట. ఇవి రెండు కూడా చాలా టేస్టీ రెసిపీస్ అండి. స్టీమ్ మోదకాలు ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయో ఫ్రైడ్ మోదకాలు అంత క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. రెండు కూడా చాలా మంచి టేస్టీ రెసిపీస్ అండి. స్టీమ్ మోదకాలని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఛానల్లో పెట్టానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడాలి అనుకుంటే అక్కడ నుంచి చూడొచ్చు. నార్మల్గా ఈ ఫ్రైడ్ మోదకాలు చేసినప్పుడు గట్టిగా వస్తాయి. సో నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీకు గుల్లగా చాలా క్రంచీగా వస్తాయి. ఈ ఫ్రైడ్ మోదకాలు బయట క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటాయి. ఇవి ఒకటి తిన్నారు అనుకోండి వరుసగా 10 తింటారు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదాని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చాలా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, చాలా కొద్దిగా మాత్రమే, తక్కువ సాల్ట్నే వేసుకోవాలి. గోధుమ పిండిని మైదా పిండిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఫ్లోర్లు బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కరగబెట్టి బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం గట్టి డోని ప్రిపేర్ చేసుకోవాలి. వేడి నెయ్యిని వేయడం వల్ల ఈ మోదకాలు చాలా గుల్లగా వస్తాయండి. క్రిస్పీగాను ఉంటాయి, అలానే గుల్లగా కూడా ఉంటాయి. డోని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక వెట్ క్లాత్ని వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లో 1.5 కప్ వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. అదే బెల్లం కొంచెం నలకల కింద ఉంది అనుకోండి, బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి కరిగించిన తర్వాత ఇందులో వేసుకోవాలి. మనం కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం ఈ బెల్లం ఉండేలా చూసుకోవాలి. బెల్లాన్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. ఒక 50 ml వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ తడి అనేది లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చాప్ చేసుకున్న బాదంని కూడా వేసుకోవాలి. ఈ బాదం పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బాదం వేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది ప్యాన్ని వదిలేస్తూ ఉంటుంది. ప్యాన్ని వదిలేస్తూ ఉంటే ఇది మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. సో మనకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డోని ఒకసారి ఇలా నీట్ చేసుకుని చాలా కొద్దిగా మాత్రమే డోని తీసుకుని పల్చటి చపాతీలా ఒత్తుకోవాలి. పిండి తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోకూడదండి. మనం చపాతీకి ఎంతైతే డోన్ తీసుకుంటున్నామో అందులో 30% మాత్రమే ఈ డోన్ తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా పల్చటి చపాతీలా ఒత్తుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మోదకాలను చాలా సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తాయి. సో పైకి ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్సెస్ ఉన్న డోని తీసేసి షార్ప్ ఎడ్జెస్ వచ్చేంత వరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మోదకాలని ఇలా సింపుల్గా కావాలంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి. మీకు ఫోల్డ్ చేయడం రావట్లేదు అనుకోండి, మోదకాలు ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ ఉంటుంది, దాంతో కూడా మీరు ఈజీగా ఈ మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మోదకాల కింద ఇలా ఒత్తుకున్నాం కదా, వీటినే మనం కజ్జికాయల కింద కూడా ఒత్తుకోవచ్చు. కజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మోదకాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
మోదకాలు వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఇవి 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటతో మిక్స్ చేసుకోవాలి. డో ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేడిగా ఉన్న నెయ్యిని వేసుకున్నాం కాబట్టి ఇవి చాలా గుల్లగా ఉంటాయి, అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. ఇలా నేను చూపించిన విధంగా మీరు మోదకాలను ప్రిపేర్ చేశారనుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు. సో ఈ ఫ్రైడ్ మోదకాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.